వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. మనం షార్ట్ ఫిల్మ్లు చేసే యూట్యూబ్ లో పెట్టుకోవడమేనా, లేక మన షార్ట్ ఫిల్మ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా మార్కెట్ ఉందా అని చాలా మందిలో ఉన్న ఆలోచనలు నాలో కూడా ఉన్నాయి. ఇక్కడ పనిలో ఆనందాన్ని వెతుక్కోవడమే విజయానికి మూల సూత్రం. మనం చేస్తున్న ఏ పనినైనా త్రికరణ శుద్ధితో చేయాలి. అప్పుడే మనకు ఊహించినంతగా మానసిక బలం పెరుగుతుంది. ఆ పనినే మనం మరింతగా మెరుగ్గా కొత్తగా చేయడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. అంతే తప్పకుండా నాకు తెలివితేటలు ఉన్నాయని ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని ముందుకు సాగదు. ముందుకు సాగాలంటే దానికి అప్లికేషన్ తప్పనిసరి. ఈ ఉపోద్ఘాతం చెప్పడానికి చిన్న కారణం ఉంది. ప్రస్తుతం ఎన్నో షార్ట్ ఫిల్ములు రూపొందుతున్నాయి, అలాగే ఎన్నో సినిమాలు రూపొందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ఇండియాలో ఎక్కువ షార్ట్ ఫిల్ములు సినిమాలు రూపొందుతున్నట్లుగా ఒక సర్వేలో తేలింది. ఇది రూపొందించడానికి ముఖ్య కారణం డబ్బు త్వరగా సంపాదించాలనే కోరిక కావచ్చు, లేదా తన గురించి అందరూ మాట్లాడుకోవాలనే బలమైన వాంఛ కావచ్చు. మనం రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ నుంచి కానీ సినిమాల నుంచి డబ్బు ఎలా వస్తుంది అనే విశ్లేషించుకోవడంలో విఫలమై చాలా మంది నిర్మాతలు సినిమాలు విడుదలైన తర్వాత కనిపించకుండా పోతున్నారు. ఏ రంగంలోనైనా ప్రొడక్ట్ తయారు చేయడం సులభమే, కానీ దాన్ని మార్కెట్ చేయడమే కష్టం. కానీ మన సినిమా రంగంలో మాత్రం ప్రొడక్ట్ తయారు చేయడం కష్టమే, దాన్ని మార్కెట్ చేయడం కూడా కష్టమే. ఈ మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి చాలా మంది చతికిల పడిపోతున్నారు. ఈ మార్కెట్ను విశ్లేషించిన ఒక మిత్రుడు చెప్పిన ఆసక్తికరమైన విషయాలే ఈ వీడియో తయారు చేయడానికి ప్రేరణ కలిగించాయి. జోకబ్ అనే మలయాళీ స్నేహితుడు ఒకరు మలయాళంలో 4 సినిమాలు రూపొందించారు. ఆ సినిమాల పేర్లు పబ్లిక్ కాదు కదా, అతని ప్రాణ స్నేహితులకు కూడా తెలియదు. కానీ అతను మంచి సినిమాలు తీస్తాడు, అతను మంచి సెన్స్ఫుల్ డైరెక్టర్ అనే విషయం మాత్రం అందరికీ తెలుసు. బయటకి పేర్లు కూడా తెలియని సినిమాలను రూపొందించి ఎక్కడ తన అభిరుచిని వదులుకోకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సినిమాల్లోనికి చొప్పించి మరి ఒక్కొక్క సినిమాకు దాదాపు 4 కోట్లకు పైగా సంపాదించాడు. సినిమా తీయడంతో ఏ నిర్మాతలైనా దర్శకులైనా ఏం ఆలోచిస్తారు? మంచి సినిమా తీయాలి, డబ్బు బాగా సంపాదించాలి, తనకు మంచి పేరు రావాలి అనే ఆలోచిస్తారు. ఆయన అదే చేశారు. మంచి సినిమాలను, నిజంగా సమాజానికి ఉపయోగపడే సినిమాలను నిర్మించారు. డబ్బు సంపాదించే సినిమాలను నిర్మించి తాను అనుకున్నది సాధించారు. సినిమా ప్రారంభానికి ముందే శాటిలైట్స్ అమ్మేస్తే ఇంత వస్తుంది, విడుదలైతే అంత వస్తుంది, అమెజాన్ ప్రైమ్కి అమ్మితే ఇంత వస్తుంది, నెట్ఫ్లిక్స్ రైట్స్ తీసుకుంటే కొంచెం అవకాశం పెరుగుతుంది, డిజిటల్ రైట్స్ మొత్తం ఇచ్చేస్తే పోలా అంటూ లెక్కలు కట్టి సినిమాలు నిర్మిస్తే అందులో క్వాలిటీ లేకపోతే ఏ రైట్స్ నిర్మాతలకు మిగలవు. కాబట్టి ప్రపంచం కోరే సినిమాలు నిర్మించాలి, మన బిజినెస్ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకోవాలి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో దానికి సంబంధించిన ఫలితాలు అందుతాయి. కొత్త నిర్మాత పంపిణీ రంగం ఎలా ఉంటుందో తెలియకుండానే సినిమాలు నిర్మిస్తున్నారు. తీరా సినిమా పూర్తయ్యాక పంపిణీ ఎలా చేయాలో రీసెర్చ్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ అంటే ఏంటో, అవుట్ రేట్ అంటే ఏంటో, ఎంజీ మినిమం గ్యారంటీ ఏంటో అని సినిమా నిర్మాణం పూర్తయ్యాక నేర్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ప్రపంచ వ్యాప్తంగా అయ్యే బిజినెస్కు పడితే ఎవరైనా సరే ఎవరి మీద ఆధారపడకుండా తెలుగు సినిమా బిజినెస్ను రేంజ్ పెంచుకుంటూ పోవచ్చు కదా అంటున్నారు ఆయన. ఆయన చెప్పింది అక్షరాల నిజం. మంచి సినిమాకు ఎక్కడైనా మార్కెట్ ఉంది. అది ఎలాగంటే మనం నిర్మించిన సినిమాలను కానీ షార్ట్ ఫిల్మ్స్ను కానీ ఫిలిం మార్కెట్ ద్వారా అమ్మవచ్చు. ఈ సినిమాలను ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు అని మీరు ఆలోచించవచ్చు. కాబట్టి మనం తీయబోయే సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ అయి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి సబ్జెక్టుతో తీసిన కొనేవాళ్ళు ఎవరు అనే సందేహం మీకు కలగవచ్చు. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా దాదాపు 193 దేశాలుంటే అన్నింటిలోనూ సినిమా నిర్మాణం జరగదు. కానీ ఆ దేశాల్లో టీవీ ఛానల్స్, ఇతర ఎంటర్టైన్మెంట్ మాధ్యమాలు ఉంటాయి. ఇలాంటి ఫిలిం ఫెస్టివల్, ఫిలిం మార్కెట్లను ఆయా దేశాల డిస్ట్రిబ్యూటర్లు సందర్శించి తమ దేశంలో సినిమాల ప్రదర్శన నిమిత్తం వాళ్లకు నచ్చిన షార్ట్ ఫిల్మ్ను, సినిమాలను ఫిలిం మార్కెట్లో కొంటుంటారు. ఏ దేశంలో ఎలాంటి జోనర్ సినిమాలకు ప్రాధాన్యత ఉందని విషయాన్ని ఫిలిం మార్కెట్ అంటే ఏంటి,
అది ఎక్కడ జరుగుతోంది అనే విషయాలను మరో ఎపిసోడ్లో అందిస్తాం.